వెల్కమ్ టు 9 న్యూస్. మనం ఈరోజు నాంపల్లి మండలం పెద్దాపురం గ్రామంలో ఉన్నాం. పెద్దాపురం గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి పల్ల వెంకన్న గౌడ్ గారితో ఉన్నాం. ఇక్కడ స్థానికంగా ఉన్న సమస్యలు ఏంది, వారు గెలిస్తే ఈ ఊరికి ఏ విధంగా డెవలప్ చేస్తారనేది వారి మాటల్లో అడిగి తెలుసుకుందాం మనం. నమస్కారం సార్. నమస్తే అండి సార్, ముఖ్యంగా మీ కుటుంబ నేపథ్యం ఏంటి సార్? కుటుంబ నేపథ్యం అంటే మా నాయన పేరు పల్లె సత్తయ్య, సత్తమ్మ మమ్మీ పేరు. మేమిద్దరం అన్నదమ్ములం, ఇద్దరు చెల్లెళ్ళు. వాళ్ళని ఇద్దరు చెల్లెళ్ళు, మా తమ్ముడు నేను ఇద్దరము ఎక్సైజ్ పోలీస్ డిపార్ట్మెంట్లో చేస్తాం. అయితే నాకు నెలకు 60,000 జీతం వస్తుంది. ఆ జీతాన్ని కూడా వద్దనుకొని వదిలిపెట్టుకొని నా ఊరిలో కొన్ని సమస్యలు ఉన్నాయి. గత 15-20 సంవత్సరాల నుంచి నేను చూస్తున్నా. ఊరు ఎలా ఉందో అలానే ఉంది, ఎక్కడ వేసిన గొంగడు అక్కడిలాగానే ఉంటుంది. ఎవరైనా సరే వాళ్ళ స్వార్థం కోసం పనిచేస్తుర్రు, వాళ్ళ స్వార్థం కోసం పనిచేసి డబ్బులు సంపాదించుకొని పోవడమే తప్ప ఊరికి మాత్రం మంచి చేస్తోడు చూస్తున్నాం కానీ చేస్తోడు లేడు, దొరకడం లేడు. అలాంటి క్యాండిడేట్ దొరుకుతలేడు. అందుకోసమే నాకేమనిపించిందంటే, నేను లవ్ మ్యారేజ్ చేసుకున్నా, నా భార్య నేను. మాకు ఏ ఆస్తిపాస్తులు కూడా లేవు. మా అమ్మ నాయన సంపాదించిన ఆస్తి లేదు, నేను మా భార్య తరఫున కూడా నాకు ఏం తీసుకోలేదు, ఏం రాలేదు. సొంతంగా కష్టపడి బతికిన. ఆ డిపార్ట్మెంట్లోకి పోయినాం, అందులో మంచిగా బతికిన. నాకు ఏంటంటే కాళ్ళు చేతులు లేని అమ్మాయి, అంటే పోలియో టైప్ ఉన్న అమ్మాయి పుట్టింది. ఒక బాబు సెకండ్. మా బుజ్జి కూడా మంచి లేదు కాబట్టి గ్రామానికి ఇప్పుడు నా బిడ్డ పెళ్లి చేయాలి. ఆ పెళ్లి చేయలేను నా బిడ్డను కాబట్టి నా బిడ్డకు పేరు రావాలి, నేను ఊరిలో ఉన్న గ్రామ ప్రజలకు కూడా సేవ చేయాలి, ఊరికి మంచి చేయాలనే ఉద్దేశంతో నిన్న డిపార్ట్మెంట్ డ్యూటీ బంద్ చేసుకొని నేను ఇక్కడికి వచ్చిన. అవునండి. అయితే ఈ గ్రామం మీద ఉన్న అభిమానంతో, ప్రేమతో అంటే గవర్నమెంట్ ఉద్యోగాన్ని సైతం మీరు వదిలేసి ఇక్కడికి వచ్చి చేస్తున్నా. నేను ఏ ఆశతో రావడం లేదండి. నేను సర్పంచ్ పోటీ చేసి ఏదో సంపాదించుకోవాలంటే నెలకు 60,000 జీతం అయితే ఇక్కడ మనం నెలకు 60,000 సంపాదలేం కదా. ఊరి మీద ప్రేమ, ఈ ఊరిలో పుట్టి పెరిగిన, ఎన్ని రోజులున్నా మా నాయన నీతిగా నిజాయితీగా బతికిండు. మా నాయన పేరు ప్లస్ నా బిడ్డ పేరు కూడా 10 కాలాల పాటు 10 మందికి కనిపించాలి, వినిపించాలి మా పేరు అనే ఉద్దేశంతో నేను ఇక్కడికి వచ్చిన. ఈ ఊర్లో ఇంకా సమస్యలు కూడా ఏంటంటే, సీసీ రోడ్లు లేవు చాలా వరకు. ఆ సీసీ రోడ్లు ఒకటి వేయాలనుకుంటున్నా. గవర్నమెంట్ హాస్పిటల్ కూడా గవర్నమెంట్ డాక్టర్లు కాకుంటే ఏంటంటే అది రెంట్కు నడుపుతురు. ఒక గవర్నమెంట్ హాస్పిటల్ కూడా కట్టిద్దామనే ఉద్దేశంతో కట్టిస్తా, 100% నేను కట్టిస్తా. ప్లస్ ఇంకొకటి ఏంటంటే, మేజర్ ఏంటంటే మన చెరువు, ఇది శేషిరెడ్డి వాగు అని ఒకటి ఉంది. ఆ వాగు వేస్ట్ గా పోతున్నాయి వాటర్. అదే వాటర్ ని ఇక్కడ నవ్వులగూడెం దగ్గర అక్కడ కట్టా ఉంది, అక్కడి నుంచి వాటరు ఇటు నాగులమ్మ చెరువు అని ఉంటది. ఆ కాలువ ఉంది ఆల్రెడీ. అది కొంచెం ప్రాసెస్ అయితే ఆ పని కూడా అవుతుంది. అది ఎవరు చేయలేకపోతున్నారు. ఆ పని కూడా నేను చేస్తా. అది ఇట్లా నేను ఇక్కడ మలిపి నాగులమ్మ చేతికి వచ్చి ఆ వాటర్ పెద్దాపురం చెరువుకి వస్తుంది. పెద్దాపురం అంటే మీ ఊర్లో ఉన్న పొలాలు వాటర్ గ్రౌండ్ వాటర్ పెరగడానికి శేషిరెడ్డి వాగని ఇక్కడికి ఉంది. అయితే వేస్ట్ గా పోతుంది ఆ వాటర్. ఇక్కడ నవ్వులగూడెం దగ్గర ఒక ఫీడర్ ఛానల్ అని ఉంది. అక్కడి నుంచి వాటర్ ఇక్కడ మలిపిస్తే నాంపల్లి నాగులమ్మ చెరువు అని ఉంటుంది, ఆ నాగుల చెరువు అని ఉంటుంది. ఆ చెరువులోకి వాటర్ వస్తే అక్కడి నుంచి మా పెద్దాపురం పెద్ద చెరువు అని ఉంది, ఆ చెరువులోకి వాటర్ వస్తాయి. ఈ వాటర్ వస్తే ఓన్లీ మా పెద్దాపురం ఒక గ్రామమే కాకుండా దగ్గర ఒక 100 గ్రామాల వరకు, గుర్రంపూడు మండలాలు, నాంపల్లి మండలం కానీ ఆ గ్రామాలందరికీ గ్రౌండ్ వాటర్ పెరుగుతుంది, సస్యశ్యామలంగా ఉంటుంది. అది కూడా ఆ పని కూడా చేద్దామని అనుకుంటున్నాను. 100% చేస్తా. ఇంకొక విషయం ఏంటంటే, యువత చెడు మార్గాన పోతుంది. ఆ యువత కూడా మంచి మార్గంలో నడవడానికి ఒక మెయిన్ ఏంటంటే గ్రంథాలయం ఉండాలి. ఒక గ్రంథాలయం కూడా ఏర్పాటు చేసి వాళ్ళ గ్రంథాలయాలకు పబ్లిక్ కూడా వచ్చి చదువుకొని, ఇప్పుడు ఎక్కడ ఏం జాబులు చేస్తుండు, మనకరే అతను జాబు చేస్తుండు, నేను కూడా ఆ జాబుకు పోటీదారుని కావాలనే ఉద్దేశం తీసుకురావాలనే ఉద్దేశంతో నేను ఇక్కడికి వచ్చిన. 100% ఒక గ్రంథాలయం కూడా నిర్మించాలనుకుంటున్నా, అది నిర్మిస్తా. ప్లస్ ఇంకొక ఏంటంటే, ఇప్పుడు తినే ఫుడ్ కానీ
ఇలాంటి విషయం వల్ల కూడా షుగర్లు బీపీలు అలాంటివి వస్తున్నాయి. జాబ్కు ఫిట్గా ఉండలేకపోతున్నారు. దానికోసం కూడా ఏంటంటే ప్రతిరోజు మార్నింగ్ 5 గంటలకు వాకింగ్ కూడా చేపించేటందుకు యువతని ముందుకు తీసుకొని నేను ముందలుండి నా ఎమ్మటి యువతను కూడా అలాంటి పనులు చేపించి ఓపెన్ జిమ్ ఇప్పుడు మన హైదరాబాద్ లో కూడా అక్కడక్కడ ఓపెన్ జిమ్ అనేది పెడుతురుగా, అలాంటి జిమ్ కూడా ఎక్కడ ఎవరేమి ఇవ్వకుండా సరే నా సొంత డబ్బులతోటైనా యువత కోసం ఓపెన్ జిమ్ కూడా నేను తయారు చేద్దామని అనుకుంటున్నా. అలాంటి పనులు చేద్దామని అనుకుంటున్నాండి. గ్రామానికి సంబంధించిన ఏది ఉన్నా సరే మంచి చేయాలని నేను అనుకుంటున్నా. ఇంకా వాటర్ గానీ ఇప్పుడు డ్రైనేజ్ సిస్టమ్ డ్రైయింగ్ కూడా ఏంటంటే డ్రైనేజీ సిస్టమ్ కూడా మంచిగా ఉండాలనుకుని చేద్దామని అనుకుంటున్నా. డ్రైనేజ్ సిస్టమ్ సరిగా లేదు. మీ న్యాయంలో మీరు గెలిస్తే దాన్ని అదొకటి చేద్దామని కూడా అనుకుంటున్నా. పరిష్కరిస్తారు. అవునండి. ఇంకొక విషయం ఏంటంటే మా ఊర్లో చిన్న చిన్న గ్రామాలు కూడా బొడ్రాయి పండుగ చేసిర్రు. ఆ, 20 ఏళ్ల నుంచి నేను చేస్తాను అంటారు, చేస్తలేరు. 100% ఉమ్. 1 ఇయర్ లోపు మా గ్రామం వల్ల మిమ్మల్ని గెలిపించిన సంవత్సరం ఆ లోపు, సంవత్సరం లోపు నేను బొడ్రాయి పండుగ చేస్తా. ప్లస్ 2 సంవత్సరాలు 3 సంవత్సరాల నాంపల్లి మండలం వల్ల పెద్దాపురం అంటే ఆదర్శ గ్రామ పంచాయతీ అనే ఆ పేరు తీసుకురావడానికి 100% నేను కృషి చేస్తా అవుతుంది కూడా. ఆ పని చేయగలుగుదామని మంచి చేద్దామని ప్రజలకు నేను ఈ ఊరికి సేవ చేయడానికి వచ్చి సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. సార్ ఇప్పుడు ఆల్రెడీ ప్రచారాలు స్టార్ట్ అయినాయి. ఏ విధంగా చేస్తారు సార్? అంటే ఏ విధంగా తీసుకెళ్తారు ఇప్పుడు ప్రజలలో ఎట్లా ఉంది ఈ ప్రచారం చేస్తున్నారు కదా? ప్రజలకు కూడా తెలుసు. వ్యక్తిగతంగా అయితే నా మీద సదాభిప్రాయం ఉంది. ప్రజలకు కూడా వ్యక్తిత్వం నా గుణం కూడా ప్రజలకు తెలుసు. నేను ఎలాంటి ఏం చేస్తున్నా, ఎక్కడ పోయి బతికినోడు అక్కడనే బతికి ఇక్కడ ఎందుకు వస్తుండు, ఆ మంచి చేయాలనే ఉద్దేశంతో వస్తుండు. అతను డబ్బుల కోసం వస్తలేడు. 60,000 జీతం పెట్టుకుని వస్తుందంటే ఈ పని చేయడానికి వస్తుందని ప్రజలకు కూడా ఆలోచిస్తున్నారు. 100% నన్ను నా పెద్దాపురం గ్రామ ప్రజలు 100% గెలిపిస్తారు. నేను వాళ్ళకు సదా వాళ్ళ సేవలు ఉంటా పని చేద్దాం అనుకుంటున్నా. 24/7 నేను నా ఊరి గ్రామంలోనే నివసిస్తా, ఇక్కడనే ఉంటా. అందుకోసమనే ఈ ఇల్లు కూడా కట్టుకున్నా. నేను ఇక్కడ నుంచి నేను ఎక్కడ నా ఫ్యామిలీని కూడా తీసుకొని ఇక్కడికి వచ్చేసిన. ప్లస్ ఏంటంటే ఇంకోటి, నా కొడుకు ఇప్పుడు బీటెక్ ఫైనల్ ఇయర్. నా కొడుకు కూడా జాబ్ వచ్చేస్తుంది. నా కొడుకు అక్కడ మంచిగా హైదరాబాద్ లో ఉంటాడు. మేము ఇక్కడ నేను నా భార్య నా బిడ్డ ఇక్కడ ఉండి ఊరికి మంచి సేవలు చేయాలి ప్రజలకు. అదొక విషయం. ఇంకోటి ఏంటంటే పింఛన్లు కూడా వృద్ధులకు, కొంతమంది భర్తలు చనిపోయిన ఇంకా కొంతమందికి వస్తలేవు. ఆ వితంతు పింఛన్ కానీ ఈ వికలాంగుల పింఛన్లు కూడా ఇంకా కొన్ని వస్తలేవు. వాళ్ళకు కూడా నేను ఆ ముసలోళ్ళకు సహాయం చేద్దాం అనుకుంటున్నా. ఆ పనులు కూడా చేస్తాను. నేను అది నెరవేర్చడానికి కృషి చేస్తా. కృషి చేయడం అనేది కాదు, 100% నేను చేసి చూపిస్తా. ఏ గుర్తు కేటాయింది సార్ మీకు? బ్యాట్ గుర్తుంది. బ్యాట్. ఓకే. ఇంకా సార్ ఇంకా మా 90 ద్వారా మీ గ్రామ ప్రజలకు ఏమైనా చెప్పాలనుకుంటే తెలియజేయండి. నేను అంటే గ్రామంలో మేము తెలుసుకుంటే చాలా స్వచ్ఛంద కార్యక్రమాలు కూడా మీరు చేశారని తెలిసింది. మీరు ఎలాంటి కార్యక్రమాలు చేశారు? మీరు రేపు సర్పంచ్ గెలిచినాక ఇంకెంత డెవలప్మెంట్? ఓకే అండి. ఇప్పుడు మాకు ఇక్కడ గ్రామ పంచాయతీకి బ్యాక్ సైడ్ ఉన్నాయి మొత్తం ఈ సర్వే నెంబర్లో 81 కుటుంబాలు ఉన్నాయి. 81 కుటుంబాలు ఇల్లు కట్టుకున్నాం, కానీ మాకు రిజిస్ట్రేషన్ లేదు. ఇది చేసిర్రు. కాకుంటే అంటే 8 ఎకరాలు భూమి ఉన్నట్టు కూడా చూపిస్తలేదు, రికార్డులో లేదు. చాలా మంది ఏం చేసుకున్నారంటే సెక్రటరీ దగ్గర పోయి వాళ్ళ దగ్గర పోయి సంతకాలు పెట్టించుకొని రిజిస్ట్రేషన్ చేయించుకుందాం, లోన్ తీసుకుందామని అని చెప్పిర్రు. ఎందుకు అవుతలేదంటే నా దగ్గర చెప్పుకోరు కొంతమంది. ఎంఆర్ఓ గారికి దగ్గర పోయి, ఏం సార్ ఇట్లా సంగతి, ఎందుకు మేము ఇల్లు కట్టుకున్నాం, మాకు ఎందుకు రాదని చెప్తే వాళ్ళు చూసిర్రు. RSR లో చూస్తే మీ దగ్గర 8 ఎకరాల భూమి కట్ అయింది, మరి ఇది కాదయ్యా అన్నారు. ఇది చేయాలంటే కూడా చాలా ప్రాసెస్ ఉంటుంది. అంటే ఏం లేదు సార్, నేను మా ఊరికి సేవ చేయాలనుకుంటున్నా, ఎంతవరకైనా నేను ఉంటా. ఏం చేయాలి ఈ ప్రాసెస్ అంటే ఆర్డీఓ దగ్గర పోవాలి, కలెక్టర్ దగ్గర పోవాలంటే కలెక్టర్ దగ్గర పోయినాం, ఆర్డీఓ దగ్గర పోయినాం, చేతువారు తీసుకున్నాం, అన్ని చేయించినాం. ఇప్పుడు కూడా 80% అయిపోయింది. ఇంకా 20% అంటే నేను పదవిలో లేనప్పుడే నా గ్రామ ప్రజల 81 కుటుంబాల వరకు ఈ పని చేసిన నేను. ఇంకా 20% అంటే అది కూడా అవుతుంది. ప్రతి ఒక్కరికి ఎంఆర్ఓ గారి చేత నేను ఇండ్ల పట్టాలు ఇప్పిస్తాను. 20% ఉంది. ఈ పదవి వస్తే, పదవి వచ్చిన ఒక్క నెలలనే నేను వీళ్ళకు ఇది కూడా చేయగలుగుతా, చేపిచ్చేస్తాండి. అదొకటి చేసిన. ఇంకా ఈ వారం ఈ సర్పంచ్ అయిన ఒక మంత్ లోపల ఈ పని క్లియర్ అయిపోతుంది. 80% కూడా క్లియర్ అయిపోయింది. ఓకే. మా పెద్దాపురం గ్రామ ప్రజలకు కోరుకునేది ఏమనగా అంటే, దయచేసి నన్ను గెలిపించండి. నేను ఇప్పుడు
వీళ్ళకు ఈ ప్రెస్ న్యూస్ వాళ్ళకు చెప్పింది ప్రతి ఒక్కటి మీకు చేసి తీరుతాను. 100% మీరు గ్రామ ప్రజలు నన్ను ఆశీర్వదించి నా బ్యాట్ గుర్తుకు ఓటు వేసి గెలిపించగలవరని పెద్దాపురం గ్రామ ప్రజలను కోరుకుంటున్నాను. మూడో సీరియల్ అండి. సీరియల్ నెంబర్ 3 బ్యాట్ గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి నన్ను గెలిపించి మీ అభివృద్ధిని నేను చేస్తాను. అభివృద్ధిని మీరు కోరుకుంటారు. ఆ విషయంలో నేను మీకు సదా మీ సేవలో ఉంటాను. 100% న్యాయం చేస్తాను.